అనేక సంవత్సరాల నుంచి జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంది గత 10-15 సంవత్సరాల క్రితం ఓల్డ్ సిటీ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓ పెద్ద మనిషి ఉన్నారు మాట్లాడదాం. కాకా నేను ఇప్పుడు మొత్తం ఓల్డ్ సిటీ తిరుగుతున్నా. చార్మినార్ పోయినా, యాకత్పురా వచ్చిన, అటు నుంచి మన లాల్ దర్వాజాకు పోయినా ఏరియాలు చూస్తే రోడ్లు ఏమో చిన్నగా కనబడుతున్నాయి. కొన్ని జాగాలు ఎండాకాలంలో కూడా డ్రైనేజీలు పొంగుతున్నాయి. ఎందుకు ఇంత అధ్వానమైన పరిస్థితి ఓల్డ్ సిటీలో ఎందుకుంది? ఓల్డ్ సిటీ అనేది చాలా పాత బస్తీ. ఇది పాత బస్సులో ఉంటే మనకు ఎట్లా ఉండాలి మంచిగా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే రోడ్డు కూడా బాగున్నాయి, మన పని కూడా ఏ కంప్రమైజ్ లేదు, ఏ పార్టీ కూడా మాకు అవసరం లేదు. మా పని కావాలా మాకు అంతే. ఎవరు ఉంటే పార్టీతోటి మాకు సంబంధం లేదు. పని కావాలా, పని మంచిగా నడుస్తుంది. ఏ గల్లీలా కావాలంటే పని నడుస్తుంది. అన్ని ఓల్డ్ సిటీ మీరు చూసుకోండి, అన్ని పని నడుస్తుంది. ఏ ఆగిపోయిన పని అయిపోతుంది. ఆపరేషన్ ఏం లేదు, దీనికి ఏం లేవు పని. ఇప్పుడు బయట జనం అంటే బయట ప్రపంచానికి ఈ ఓల్డ్ సిటీ అవతల వైపు జూబ్లీహిల్స్ కావచ్చు, లేకపోతే హైటెక్ సిటీ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, వేరే ఏరియాకి చార్మినార్ చూస్తే లేకపోతే ఓల్డ్ సిటీ చూస్తే వామ్మో ఆడికి పోతేనే ఎట్లా ఉంటుందో అనేటువంటి భయము, ఆ డౌట్ ఎందుకున్నది ఇంకా మైండ్లో? ఏం భయం లేదు, ఏం లేదు. గంగా జమ్ని తైజీబ్ ఉన్నాయి ఇక్కడ. మనతోటి ఏం లేదు ఇక్కడ. హిందూ ముస్లిం ఏం లేదు, అన్ని కలిసి ఉంటాం మనం. ఏం ఇక్కడ అంటే ఓల్డ్ సిటీ అంటే పాత బస్తీ. ఇది నిజాం వేసిన బస్తీ. ఇది దాని గురించి ఇప్పుడు మంచిగా అయిపోయింది. ఇంకా ఇప్పుడు ముందు చిన్నగా ఉండేది సందులు, ఇప్పుడు కొద్దిగా మంచిగా అయింది. ఇంకా డెవలప్మెంట్ నడుస్తుంది. మన బడా బజార్ నుంచి యాకత్పురా నుంచి మొత్తం రోడ్ ప్లానింగ్ ఉంది, మొత్తం డెవలప్మెంట్ నడుస్తుంది. అది ఇంకా ఏం లేదు, మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా ఏం మన దగ్గర ప్రాబ్లం లేవు. అనేక సంవత్సరాల నుంచి ఓల్డ్ సిటీకి మెట్రో కావాలి అనేటువంటి చాలామంది అడిగారు. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది, మెట్రో శాంక్షన్ చేస్తామన్నది. ఎట్లా ఉంది జనంలో? మా ఏరియా ఇంకా డెవలప్ అవుతుంది అనేటువంటి ఆలోచన వచ్చిందా? డెవలప్మెంట్ అవుతుంది సార్. మెట్రో వస్తేనే ఎట్లయినా డెవలప్ అవుతుంది. మళ్ళీ ఎందుకంటే పాత బస్తీ ఉంది కదా, ఇది న్యూ బస్తీ అయిపోతుంది. ఇప్పుడు ఇది మెట్రో ఇన్ని వస్తాయి కదా, న్యూ బస్తీ అయిపోతుంది. ఇది న్యూ బస్తీకి మర్చాలా, ఓల్డ్ సిటీకి రావాలి అందరు. న్యూ సిటీలో ఏముంది? అందరు రావాలంటే ఓల్డ్ సిటీకి రావాలా. చాందా చూడాలంటే ఓల్డ్ సిటీకి రావాలా. చాలా మ్యూజియం చూడాలంటే ఓల్డ్ సిటీకి రావాలా. అక్కడ ఏముంది? రోడ్డు పెద్దగా ఉంది అంతే. రోడ్డు పెద్దగా ఉంటే అవసరం లేదు మనకి. మన డెవలప్మెంట్ ఎట్లా నడుస్తుంది, ఓల్డ్ సిటీకి ఎట్లా బీగిస్తున్న మీద తీసుకుపోతున్నారు, చాలా మంచిగా ఉంది. అది మరి ఇప్పుడు బయటనేమో ఇంకా చార్మినార్ దగ్గర నుంచి చూస్తే ప్రతిరోజు సాయంత్రం కాగానే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఒకటి. రెండో అంశం ఏంటంటే ఇటువైపు వస్తే మళ్ళీ బయటికి వెళ్తామో రామో, బయట నార్మల్గా ఒక ఆటో మాట్లాడుకుంటే నేను చార్మినార్ పోవాలి, లేకపోతే నేను యాకత్పురా పోవాలి, చంద్రాయణగుట్ట పోవాలి, మలక్పేట పోవాలంటే నేను రాను అనేటువంటి మాట ఉంది. ఇప్పటికి కూడా ఎందుకు అట్లుంది? ఇలా మన వాళ్ళు మనం ఖరాబ్ చేసినాడు. ఇది వాటి వాళ్ళు పైసలు చెప్తారు, 10 రూపాయలు ఎక్కువ అంటారు. మన వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు పోయి ఏడాలా, ఎందుకు పోవాలంతా నడిచిపోతా అంటారు. ఇప్పుడు 10 రూపాయలు ఎక్కువ అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ పోయి ఇడిచి రావాలి ఆయన. దాని గురించి ఒక 10 రూపాయలు ఎక్కువ అయ్యామంటారు. 30 రూపాయల మీటర్ అవుతాయి, 40 రూపాయలు ఇవ్వమంటారు. ఎందుకు? సందులు చిన్న ఉన్నాయి, మళ్ళీ రావడానికి అయినా పోవడానికి చాలా కష్టం అవుతుంది. అంతే. ఇంకోటి, మీకు ప్రతి వర్షాకాలంలో మీ ఏరియాలు మునుగుతున్నాయి. నేనే వచ్చి చూసిన ఏరియాలు మునుగుతున్నాయి, జనం బయటికి రాలేని పరిస్థితి ఉన్నది ఒకటి. రెండోది ఏడ పడతాడ చెత్త కనబడుతుంది. ఎందుకు ఇట్లా? చెత్త గురించి అంటే చాలా మన లేబర్స్ చాలా తక్కువ ఉన్నాయి. లేబర్ గురించి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు సాల్వ్ అయిపోతుంది. అది మన ఎమ్మెల్యేస్ గారికి అందరు పిలిచినాం మేము. పిలిస్తే అది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మొత్తం రోజు తీస్తుంది కచరా చెత్త అని. వాటర్ అంటే చాలా నిజాం బస్తీ ఇది తాళా ఉన్నప్పుడు నాలా గురిచి ఉంది, అది ఉంటాయి కదా నాలా బంద్ అయిపోయింది.